ఎవ్రీవేర్ ఒక చిన్ని లీన్గా ఉన్న ఒక అబ్బాయి పెద్దవాళ్ళతో తనకన్నా పెద్ద ఏజ్ వాళ్ళతో ఫైట్ చేస్తే ఏంటి నీ మనసులో బ్రూస్ లీ అనుకుంటున్నావా అని అడుగుతాము. సో ఎవరినైనా మనం ఈ రోజు వరకు, ఆయన ఒక 32 ఇయర్స్ మాత్రం బతికారు, చనిపోయి 45 ఇయర్స్ పైకే అవుతుంది, బట్ స్టిల్ ఆ ఫ్యాన్ బేస్ అలానే ఉంది, ఎక్కడ తగ్గలేదు. అంత గ్రేట్ అయిన బ్రూస్ లీ కోసం ఈరోజు మనం చూడబోతున్నాము. ఫస్ట్లీ లెటెస్ట్ నో అబౌట్ బ్రూస్ లీ, ఇంత ఫ్యాన్ బేస్ ఎలా ఉంది, ఇంత ఫేమస్ ఎలా, అండ్ సెకండ్లీ ఆయన అచీవ్ చేసిన కొన్ని విషయాలు మీతో చెప్పబోతున్నాను. అండ్ చనిపోయిన ఇన్ని సంవత్సరాలు అయినా కూడా కొంతమంది మనుషుల్ని మనం మర్చిపోకుండా అలానే గుర్తుపెట్టుకున్నామంటే వాళ్ళు అచీవ్ చేసిన వాటి బట్టే కాదు, బట్ వాళ్ళు చెప్పిన విషయాలు కూడా ఉంటాయి. సమ్ గ్రేట్ పీపుల్ సెడ్ సో మెనీ గ్రేట్ థింగ్స్. అలానే బ్రూస్ లీ చెప్పిన ఒక 5 అమేజింగ్ విషయాలు కూడా ఈరోజు మన వీడియోలో చూడబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, బ్రూస్ లీ పుట్టింది 1940లో నవంబర్ 28న. ఆయన అమెరికాలో పుట్టారు. ఆ టైంలో వాళ్ళ పేరెంట్స్ జాబ్ కోసం అమెరికా వెళ్ళారు, బట్ బ్రూస్ లీ పుట్టిన తర్వాత వాళ్ళ హోమ్ టౌన్ హాంకాంగ్కి తిరిగి వచ్చారు. అప్పుడు బ్రూస్ లీ చాలా చిన్న బేబీ, అండ్ లేటర్ తనకి ఒక 6 months ఉన్న ఏజ్లోనే మూవీకి, యాక్టింగ్కి ఆయన ఇచ్చారంట. ఓన్లీ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం మాత్రమే ఆయన యాక్టింగ్కి పంపించారు మూవీస్లోకి 6 months ఏజ్లో. అండ్ లేటర్ ఆయన గ్రో అవుతూ ఉండగా చాలా మూవీస్లో అయితే చాలా సైలెంట్ డీసెంట్గా ఉండేవారంట, బట్ బయట లైఫ్లో అయితే చాలా 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 నాటీ. ఆయన ఒక 5 minutes ఒక ప్లేస్లో నువ్వు కదలకుండా కూర్చుంటే నీకు ఏమైనా గిఫ్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళ పేరెంట్స్ ఆఫర్ చేసేవాళ్ళంట. అంత మిస్చీవియస్గా ఉండేవాడు బ్రూస్ లీ చిన్న ఏజ్ నుంచే. అండ్ స్కూల్కి వెళ్ళే ఏజ్లో వాళ్ళ టీచర్స్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చింది ఏంటంటే తినకి చదువు అయితే అస్సలు రాదు అని చెప్పి ఓపెన్గానే చెప్పేవారంటే తన బ్రెయిన్లోకి వెళ్ళదు చదువు, ఈ కాంట్ సిట్ అండ్ లెర్న్ ప్రాపర్లీ, తనకి అదొక డిసార్డర్ అనుకుంటా అని చెప్పారు. బ్రూస్ లీ కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పింది ఏంటంటే నాకు ఎప్పుడు ఎడ్యుకేషన్ సిస్టమ్ అయితే అసలు నచ్చలేదు, ఏదో ఫాల్ట్ ఉంది కన్ఫర్మ్గా, అందులో అలా చదవడం కూర్చొని ఒక ఇంట్రెస్టింగ్ అనేది నాకు ఎప్పుడు అనిపించలేదని చాలా ఇంటర్వ్యూస్లో బ్రూస్ లీ మెన్షన్ చేశారు. బ్రూస్ లీ చైల్డ్హుడ్లో అదర్ దాన్ యాక్టింగ్ ఇంకా ఏం చేశారంటే స్ట్రీట్ ఫైట్ అనమాట. ఎక్కడైనా ఏమైనా గొడవలు అవుతున్నా అందులో ఆబ్వియస్గా బ్రూస్ లీ ఉండేవారంట వాళ్ళ టౌన్లో, హాంకాంగ్లో. ఎలాగ ఒక పెద్ద పెద్ద వాళ్ళతో ఫైట్ చేసేవారు, నేను అంతా జస్టిస్కే ఉంటాను అని చెప్పేవారు. ఒక 10 years బాయ్ ఇలా చేస్తూ ఉంటే వాళ్ళ పేరెంట్స్కి చాలా కష్టమైపోయేది. అండ్ ఈవెన్ దీన్ని భరించడమే పెద్ద ఇబ్బందిగా ఉండేది వాళ్ళకి ఇంట్లో. ఎన్నోసార్లు చెప్పేవారంటే ఇలా వెళ్ళకు అని, బట్ ఎప్పుడు కంట్రోల్ చేయలేకపోయారు బ్రూస్ లీని. లేటర్ వాళ్ళ స్కూల్లో ఒక బాక్సింగ్ కాంపిటీషన్ ఛాంపియన్షిప్ నడవబోతుంది. దానికి వాళ్ళ టీచర్ చెప్పారనమాట అందరికి ఇలా ఎవరైనా పార్టిసిపేట్ చేయండి. అండ్ బ్రూస్ లీ ఆబ్వియస్గా వెళ్ళి బాక్సింగ్ ఛాంపియన్కి. అండ్ తనకున్న డౌట్ ఏంటంటే స్ట్రీట్ ఫైటింగ్లో లేదా ఫ్రెండ్స్ గ్యాంగ్ అంతా ఉంటారు, అందులో విన్ అవుతాము, ఓకే ఫైన్, బట్ ఒంటరిగా నేను ఒక్కడిని నుంచుని ఫైట్ చేయగలుగుతానా అని ఒక డౌట్ ఉంది. సో దానికోసం ఎలా అయినా నేను ఇది విన్ అవ్వాలని ఒక సీరియస్ స్టెప్ తీసుకుని ట్రైనింగ్కి వెళ్ళాడు. మార్షల్ ఆర్ట్స్ అప్పుడే తను స్టార్ట్ చేశాడు నేర్చుకోవడం. అండ్ ఆ ఆర్ట్స్లో బ్రూస్ లీ చూస్ చేసుకుంది కుంఫు. అందులో ఒక ప్రాపర్ ట్రైనింగ్ తీసుకున్నాడు చాలా మాస్టర్స్ దగ్గర నుంచి. అండ్ వన్ ఆఫ్ ది లెజెండరీ ఇప్ మెన్ దగ్గర నుంచి కూడా ఆయన ట్రైనింగ్ తీసుకున్నాడు. తీసుకున్న తర్వాత ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది స్కూల్లో, అండ్ హీ వెంట్. అండ్ లాస్ట్ ఛాంపియన్షిప్ స్టార్ట్ అయింది, అన్ని రౌండ్స్ ఫినిష్ అయిన తర్వాత ఫైనల్స్కి కూడా రీచ్ అయ్యాడు బ్రూస్ లీ. అండ్ ఫైనల్స్లో తినకి అపోనెంట్గా ఉండింది 3 years నుంచి కంటిన్యూస్గా ఛాంపియన్షిప్ విన్ అవుతున్న ఒక మెన్. తన అపోనెంట్ని ఒక సెకండ్లో ఓడించాడు. అది అక్కడ మొదలైంది బ్రూస్ లీ ఫస్ట్ విక్టరీ. అండ్ హాంకాంగ్ మొత్తంలో ఇంత పెద్ద అపోనెంట్ 3 years నుంచి ఛాంపియన్షిప్ విన్ అవుతున్న ఒక అతన్ని ఓడించినందుకు బ్రూస్ లీ చాలా ఫేమస్ అయ్యాడు. అండ్ ఎవ్రీబడి స్టార్టెడ్ టు స్పీక్ అబౌట్ బ్రూస్ లీ. బట్ బ్రూస్ లీ స్ట్రీట్ ఫైటింగ్ ఈ గొడవలన్నీ మాత్రం ఆపనే లేదు. వాళ్ళ పేరెంట్స్ చాలా వరి అవ్వడం మొదలుపెట్టారు. ఒకటి ఏజ్లోనే తిని ఇలా ఉన్నాడంటే ఇక్కడ ఉంటే తినకి అసలు బాగోదు లైఫ్, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పి తను అమెరికా పంపించారు. అమెరికాలో ఒక హాస్టల్లో. ఇది పంపించింది వచ్చేసి ఒక టీనేజ్ ఎండింగ్ ఏజ్లో బ్రూస్ లీ అమెరికా వెళ్ళాడు. అండ్ అమెరికా వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్గా తినకి ఇందులో మార్షల్ ఆర్ట్స్లో చాలా కుంఫు అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. అండ్ అటు ఇప్ మెన్ దగ్గర నుంచి నేర్చుకున్నాడు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ చాలా ప్యాషనెట్గా ఉండేవాడు. సో అక్కడ కూడా తిను నేర్చుకోవడం, తను ఓన్గా సెల్ఫ్ డెవలప్మెంట్ చాలా మొదలు పెట్టాడంటే అమెరికా వెళ్ళిన తర్వాత. అండ్ అక్కడ కొంతమందికి ట్యూషన్స్ చెప్పడం, అండ్ ఇలా నేను ఆర్ట్ నేర్పిస్తాను అలా అని కూడా చెప్పేవాడు. ఆ టైంలో బ్రూస్ లీని ఒక యాన్యువల్ ఫంక్షన్కి ఇన్వైట్ చేశారు, ఎందుకంటే అక్కడ అమెరికన్ ఆడియన్స్కి కుంఫు అంటే ఏంటో చూపించడానికి. అండ్ తిను కూడా చాలా హ్యాపీగా స్టార్ట్ అయ్యి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత తిన అపోనెంట్ స్టేజ్ ఎక్కి చూస్తే పీపుల్ ఆల్ స్టార్టెడ్ లాఫింగ్ సీయింగ్ బ్రూస్ లీ, ఎందుకంటే తిను చాలా లీన్ అండ్ టైనీగా ఉన్నాడు. అండ్ తన అపోనెంట్ అయితే ఒక పెద్ద జైంట్లా ఉన్నాడంట. సో తినేం విన్ అవుతాడు అని చెప్పి చాలా ఫన్నీగా చూసారు అందరూ. బట్ 1 minuteలోనే అది స్టార్ట్ అయ్యి ఇలా చూసి మ్యాజిక్లా ఒక మినిట్లోనే బ్రూస్ లీ విన్ అయ్యాడు తన మీద. దెన్ పీపుల్ స్టార్టెడ్ ప్రైజింగ్ హిమ్. ఆ టైం నుంచి చాలా మంది అమెరికన్స్ బ్రూస్ లీ దగ్గరికి వచ్చి మేము నీ దగ్గర నుంచి కుంఫు నేర్చుకుంటామని చెప్పారు. స్టూడెంట్స్లో జాయిన్ అయ్యారు. అండ్ హీ
టూ యాక్సెప్టెడ్ ఇట్. లేటర్ తను అలా స్టార్ట్ చేస్తున్నప్పుడు అమెరికన్లో ఉన్న చైనీస్ కమ్యూనిటీకి అది నచ్చలేదు. ఇది మన ట్రెడిషన్, నువ్వు ఎందుకు ఇక్కడ నేర్పిస్తున్నావు అని చెప్పి క్వశ్చన్ రేస్ చేసి నువ్వు ఇది చేయడానికి వీలు లేదని చెప్పారు. అండ్ ఇతనికి ఒక ఛాలెంజ్ ఇచ్చారు. అమెరికాలో ఉన్న ఒక కుంఫు గ్రేట్ మాస్టర్ తనతో కానీ తిను విన్ అయినట్లయితే ఒక ఛాలెంజ్, ఒక మ్యాచ్ పెడతాము, అందులో కానీ నువ్వు విన్ అయినట్లయితే నువ్వు కంటిన్యూ చేసుకో, నువ్వు ఎవరికైనా నేర్పించు, ఏమైనా చేయి, విల్ నాట్ క్వశ్చన్ యూ అని చెప్పారు. అండ్ ఇఫ్ సపోజ్ నువ్వు కానీ అందులో ఓడిపోతే నువ్వు మొత్తం ప్యాకప్ చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, ఫర్గెట్ కుంఫు, ఇక్కడంతా ఏం ఉండకూడదు నువ్వు అని చెప్పి ఒక ఛాలెంజ్ పెట్టారు. అండ్ బ్రూస్లీ యాక్సెప్టెడ్ ఇట్ అండ్ ద డే కేమ్. మ్యాచ్ స్టార్ట్ అయింది అండ్ చాలా క్రౌడ్ ఉంది. సో మెనీ పీపుల్, చైనీస్, అమెరికన్స్ చాలా మంది అక్కడ ఉన్నారు. ఇద్దరు మ్యాచ్ కి వెళ్ళారు. మ్యాచ్ స్టార్ట్ అయింది అండ్ విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ థర్డ్ అపోనెంట్ మార్షల్ ఆర్ట్స్ ఆర్టిస్ట్ కూడా బ్రూస్లీ దగ్గర ఓడిపోయాడు. ఆయన చాలా సాడ్ ఫీల్ అయ్యారంట ఆ రోజు ఆ మ్యాచ్ ఓడిపోవడం వల్ల. అండ్ ద హోల్ క్రౌడ్ ఇస్ సో మచ్ ఆస్టానిష్డ్. ఎందుకంటే ఒక కుంఫు గురువు కూడా ఓడిపోయారంటే ఆబ్వియస్ గా బ్రూస్లీని ఒక రేంజ్ లో చూడడం మొదలు పెట్టారు మనుషులు. అండ్ ఆ టైంలోనే బ్రూస్లీకి మ్యారేజ్ కూడా అయిపోయింది అప్పటికి. అండ్ తిను చాలా సాడ్ గా, బ్రూస్లీ సాడ్ గా కూర్చొని ఉన్నాడు. వాళ్ళ వైఫ్ అడిగిందంటే ఎందుకు ఇంత సాడ్ గా ఉన్నావు, నువ్వు మ్యాచ్ విన్ అయ్యావు, సో వై వర్ యూ సో సాడ్, ఇది హ్యాపీగా నువ్వు ఎంజాయ్ చేయాల్సిన సమయం కదా అన్నప్పుడు తను అన్నాడు, నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇది, నాకు తన్ని ఓడించడానికి 3 minutes పట్టింది అని అన్నాడు. దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు బ్రూస్లీ ఎంత స్ట్రాంగ్ అండ్ ఆయన పడిన స్ట్రగుల్ అంతా హార్డ్ వర్క్ చేశారో తనకి నచ్చిన దాని మీద, తన ఇంట్రెస్ట్ మీద. విన్ అయినా కూడా తనకి ఇంకా సాటిస్ఫాక్షన్ లేకుండా హీ ఫెల్ట్ లైక్ దాట్. అండ్ అమెరికా వచ్చినప్పుడు బ్రూస్లీ అక్కడ చాలా స్ట్రగుల్ అయ్యాడంట. బికాజ్ ఆ టైంలో రేసిజం అనేది చాలా ఎక్కువ ఉండేది. ఏమైనా తిను మార్షల్ ఆర్ట్స్ ఏమైనా నేర్పిస్తానన్నా ఏమన్నా సరే అమెరికన్స్ అనేవారు, యూ బీయింగ్ ఏషియన్, ఒక ఏషియన్వి అండ్ మలేషియన్ గాయ్, నీకు అంత గొప్ప టాలెంట్ ఏముంటుంది మాకు లేనిది అన్నట్లు చూసేవారంట. బట్ అది ఎప్పుడు బ్రూస్లీకి చాలా హర్టింగ్ గా ఉండేది. ఈవెన్ బ్రూస్లీ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళ వైఫ్ కూడా ఒక వైట్ లేడీ. తిన్ని అడగడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా అన్న విషయం ఒకటే అంట, నువ్వు ఒక ఏషియన్ది, నేను మీ గర్ల్, మా అమ్మాయిని మీకు ఎలా ఇవ్వగలుగుతామని అడిగారు. అప్పుడే బ్రూస్లీ చాలా హర్ట్ అయినట్లు అనిపించిందంట. బట్ ఈ అమ్మాయికి ఇష్టం కాబట్టి ఆబ్వియస్గా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. అండ్ అప్పటి నుంచి బ్రూస్లీ డిసైడ్ అయింది ఏంటంటే, నాకు వచ్చిన ఈ ఆర్ట్ ద్వారా, విత్ కుంఫు, ఈ మార్షల్ ఆర్ట్స్ ద్వారా నేషన్లో ఉన్న రేసిజం ఇవన్నీ తగ్గించాలి, అందరికీ ఈక్వల్ గా స్ప్రెడ్ చేయాలి, ఇలాంటి రేస్, రిలీజియన్, వర్క్ బేసిస్ లో డిఫరెన్సెస్ పీపుల్ మధ్య చూపించడం తగ్గాలి. అండ్ దీని వల్ల ఆయనకి ఇంకా ప్యాషనేట్ గా అందరికీ కుంఫు నేర్పించాలి, దిట్ షుడ్ బికమ్ మోర్ వైడ్లీ నోన్ అని చెప్పి ఒక ప్యాషన్ మొదలైంది. హీ గాట్ ఆఫర్స్ ఇన్ మూవీస్ టు, మూవీస్ లో కూడా పెద్ద 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 ప్రాజెక్ట్స్ లో యాక్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. అండ్ పెద్ద స్టార్ కూడా చాలా ఫాస్ట్ గానే అయ్యారు. ఆయన లాస్ట్ ఫిలిం షూటింగ్ లో సడన్ గా కొలాప్స్ అయిపోయి పడిపోయారు ఒక డిసీజ్ వల్ల. బ్రూస్లీ వాళ్ళ ఫ్రెండ్ ఇంట్లోనే చనిపోయారు. అండ్ ఈయన డెత్ మీద చాలా చాలా స్టోరీస్ విచ్ ఆర్ రియల్ ఆర్ నాట్ మనకి తెలియదు, చాలా స్టోరీస్ ఉన్నాయి. ఎలా అంటే చైనీస్ వాళ్ళే చంపేశారు బికాస్ ఆయన మార్షల్ ఆర్ట్స్ విచ్ బిలాంగ్ టు చైనీస్, దాన్ని మొత్తం వరల్డ్ అంతా స్ప్రెడ్ చేస్తున్నారని చెప్పి. అండ్ సెకండ్లీ అమెరికన్స్ రీజన్ అయి ఉంటారు బికాస్ హాలీవుడ్ లో తిను ఒక పెద్ద స్టార్ అయిపోతున్నాడు మోర్ దాన్ అమెరికన్స్. సో అది పడక ఏమైనా చేసి ఉండొచ్చు అని చెప్పి చాలా థీరీస్ ఉన్నాయి. అండ్ టిల్ డేట్ ఇవన్నీ ఒక మిస్టరీస్ గానే మిగిలిపోయి నిజాలేంటో ఎవరికి తెలియదు. అండ్ నేను చెప్పాను కదా ఆయన అచీవ్ చేసిన ఆయన లైఫ్ లో ఒక 70 ఫ్యాక్టర్స్, ఐ మీన్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ నేను మీతో ఇప్పుడు చెప్పబోతున్నాను. ఫస్ట్ ది, బ్రూస్లీ క్యాన్ డూ 1500 పుషప్స్ కంటిన్యూస్లీ వితౌట్ ఎ బ్రేక్. అదే కాకుండా 400 పుషప్స్ సింగిల్ హ్యాండ్ తో చేయగలుగుతారు. అండ్ 200 పుషప్స్ ఒక 2 fingers తో మాత్రం ఆఫ్ 1 hand పుషప్స్ చేయగలుగుతారు. అండ్ 100 విత్ థంబ్ బెలోన్తో ఒక 100 పుషప్స్ ఆయన చేయగలుగుతారు. అండ్ సెకండ్ వన్, బాక్సింగ్ చేసే శాండ్ బ్యాగ్ ఉంటుంది కదా, విల్ కిక్ దాట్. ఒక 45 kgs ఉన్న శాండ్ బ్యాగ్ ని బ్రూస్లీ కిక్ చేశాడంటే అది ఒక 5 meters హైట్ వెళ్తుందంట. అండ్ హౌ దిస్ మ్యాన్ హ్యాస్ అచీవ్డ్ దిస్ అనేది ఇప్పటికీ కూడా హ్యూమన్ బీయింగ్స్ ఏమైనా చేయగలుగుతారు అనే దానికి బ్రూస్లీ ఒక ఎగ్జాంపుల్ లా ఉన్నాడు. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, యూజువల్ గా డైరెక్టర్స్, మూవీస్ లో డైరెక్టర్స్ ఏం చేస్తారంటే ఫాస్ట్ మోషన్ లో పెడతారు ఏమైనా ఒక సీన్ ఉందంటే. బట్ బ్రూస్లీ బీయింగ్ అ ఫాస్ట్ మ్యాన్, చాలా ఫాస్ట్ మ్యాన్ అంటే బ్రూస్లీ, తను ఒక యాక్షన్ చేశాడంటే ఒక ఫైటింగ్ సీన్ ఏదైనా దాన్ని వాళ్ళు మళ్ళీ మూవీలో పెడుతున్నప్పుడు ఎడిటింగ్ టైంలో స్లో మోషన్ గా చేసి పెట్టేవారు, సో దాట్ బాగా అర్థమవుతుంది, చూసే ఆడియన్స్ కి ఈజీగా ఉంటుందని. అండ్ ఫోర్త్ ఇంట్రెస్టింగ్ వన్ ఈస్ దాట్ ఆయన ఫ్యాన్స్ మీట్ అయ్యేటప్పుడు ఫనీగా ఒక ట్రిక్ చేసేవారంట. ఏంటంటే వాళ్ళ ఫ్యాన్స్ కి ఒక కాయిన్ చేతికి ఇచ్చి ఒక 1 meter డిస్టెన్స్ లో ఉంచమని చెప్పి మీ ఐస్ మీరు క్లోజ్ చేసుకుని టాస్ చేయండి అనేవారు. అండ్ వాళ్ళు టాస్ చేసి ఐస్ ఓపెన్ చేసే లోపల హీ వుడ్ బి బిఫోర్ దెమ్, సో దట్ వాళ్ళకి కొంచెం ఎక్సైటింగ్ గా ఉండదంట చూడడానికి. హీ యూస్ టు డూ దట్ విత్ హిస్ ఫ్యాన్స్. అండ్ ఫిఫ్త్ వన్ ఇస్ దాట్ బ్రూస్లీ ఒక 1 inch పంచ్ కొట్టాడంటే, కిక్ ఇచ్చారంటే ఎవరికైనా, వాళ్ళు 5 meters డిస్టెన్స్ వెళ్ళి పడతారంట. అండ్ పీపుల్ హూ ఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మార్షల్ ఆర్ట్స్ ఆర్ క్రేజీ అబౌట్ హిమ్, హౌ దిస్ మ్యాన్ కుడ్ do these things అనేది.
దిస్ ఈజ్ వై బ్రూస్ లీ హ్యాడ్ క్రేజీ ఫ్యాన్ బేస్. అసలు ఇలాంటి ఒక హ్యూమన్ బీయింగ్ సో మచ్ టాలెంటెడ్ అండ్ సో మచ్ గుడ్ టువర్డ్స్ పీపుల్ అనే దానికి ఈయనకి చాలా పిచ్చి క్రేజీ ఫ్యాన్స్ ఉండేవారు. అండ్ మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పబోయే ఒక 5 థింగ్స్ ఏంటంటే ఈ వీడియోస్ మాక్సిమం టేక్ అవే. ఒక గ్రేట్ థింగ్స్ ఆయన చెప్పారని చెప్పాను కదా, అందులో ఫస్ట్ వన్ ఈస్ దాట్ the more we value things, the less we value ourselves. ఇది నిజంగా చాలా ట్రూ. మెటీరియలైజ్ గా ఉంటాము చాలా వరకు. థింగ్స్ ని ప్రేమించినంత మనుషులకి, ఫీలింగ్స్ కి, వీటికి ఇంపార్టెన్స్ ఇవ్వము. సెకండ్ వన్, ఎంప్టీ యువర్ మైండ్, బీ ఫార్మ్లెస్, బీ వాటర్ మై ఫ్రెండ్ అని చెప్పారు బ్రూస్ లీ. ఆయన ఇంటర్వ్యూస్ లో కూడా చెప్పారంట, హ్యూమన్స్ షుడ్ బి లైక్ వాటర్. ఎందుకంటే అది ఏ సిచ్యువేషన్ లో అయినా ఎలా అయినా చేంజ్ అవ్వగలుగుతుంది. ఇప్పుడు ఇంటూ బకెట్ లా లేదా వాటర్ లో పెడితే వాటర్ బాటిల్ ఫామ్ లోకి వస్తుంది. సో మనం కూడా అంత ఫ్లూయెంట్ గా అంత సిచ్యువేషన్ ని హ్యాండిల్ చేయగలిగిన కేపబిలిటీ ఉండాలి ఎప్పుడు అని చెప్పారు. అండ్ థర్డ్ వన్ ఇస్ దాట్ ఐఎమ్ నాట్ ఇన్ దిస్ వరల్డ్ టు లివ్ అప్ టు యువర్ ఎక్స్పెక్టేషన్స్ అండ్ యు ఆర్ నాట్ టు లివ్ అప్ మైన్ అని చెప్పారు. ఇది చాలా బేసిక్ గా మనందరం తెలుసుకోవాల్సిన విషయం. ఒక మనిషి ఉన్నాడంటే తన ఓన్ ఎక్స్పెక్టేషన్స్ కి, తన ఓన్ సాటిస్ఫాక్షన్ కి అండ్ తను ఏం చేయాలనుకుంటున్నారో ఫ్యూచర్ కి, లైఫ్ కి వాళ్ళ ఓన్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. బట్ హియర్ యూజువల్లీ పీపుల్ ఎక్స్పెక్టేషన్స్ మోర్ అయిపోతాయి, విచ్ షుడెంట్ హ్యాపెన్. And fourth one is that if you think too much time spending about a thing, you'll never get it. This is 100% true. And fifth amazing one is that notice the stiffest tree. ఒక స్టిఫ్ గా ఉండే ట్రీని మనం అబ్జర్వ్ చేస్తే దట్ ఈస్ ద మోస్ట్ ఫాస్ట్ గా క్రాక్ అయిపోయే ట్రీ అదే అయి ఉంటుంది. వైల్ బ్యాంబూ ట్రీస్ అలాంటివి మనం చూస్తే విండ్ వస్తున్నప్పుడు అవి బెండ్ అయ్యి దే విల్ బి ఏబుల్ టు హ్యాండిల్ ద సిచ్యువేషన్. బట్ ద రిజల్ట్ ట్రీస్ ఆర్ ద ఫస్ట్ వన్ టు ఫాల్ అండ్ బ్రేక్. సో మీరు కూడా రిజెక్ట్ గా అసలు ఉండొద్దు. మనం కూడా ఎప్పుడు రిజెక్ట్ గా అలా స్టబర్న్ గా ఉండకూడదు. ట్రై టు చేంజ్ అండ్ సాల్వ్ థింగ్స్. ఇది బ్రూస్ లీ చెప్పిన ఫెంటాస్టిక్ థింగ్స్. మీకు ఈ మొత్తం స్టోరీలో ఏది బాగా అమేజింగ్ అండ్ ఇంట్రెస్టింగ్ విచ్ యూ ఫెల్ సో ఆస్టానిషింగ్ అట్లని కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ విత్ బ్రూస్ లీ ఫ్యాన్స్. దే ఫీల్ రియల్లీ హ్యాపీ. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ లైక్ అండ్ subscribe to if you didn't do yet. And that's all for today's video. Bye bye.